మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో 2024 ఫిబ్రవరి 9న విడుదలైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈగల్. కథా నేపథ్యం: నళిని అనే ఒక జర్నలిస్ట్ తలకోన అడవుల్లో పండే ఒక అరుదైన పత్తి గురించి రాసిన కథనం వల్ల ఆమె ఉద్యోగం పోతుంది. అసలు ఆ పత్తి వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? ప్రభుత్వం, రా వంటి సంస్థలు అతని గురించి ఎందుకు అంతగా ఆరా తీస్తున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సహదేవ్ వర్మ గురించి తెలుస్తుంది. అతను ఒక సాధారణ పత్తి రైతుగా కనిపిస్తూనే మరోవైపు ప్రపంచాన్ని గడగడలాడించే ఈగల్ అనే ప్రొఫెషనల్ హిట్ మ్యాన్ అని అర్థమవుతుంది. అసలు అతను ఆయుధాలను ఎందుకు వదిలేశాడు, మళ్ళీ గన్ పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేదే ఈ సినిమా కథ. రవితేజ సహదేవ్ వర్మ అలియాస్ ఈగల్ గా 2 విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఆయన లుక్, మేకోవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అనుపమ పరమేశ్వరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కథను నడిపించే కీలక పాత్రలో నటించింది. కావ్య థాపర్ హీరో గతాన్ని మలుపు తిప్పే రచన పాత్రలో మెరిసింది. నవదీప్ హీరో స్నేహితుడిగా అతనికి తోడుగా ఉండే ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు. వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకత్వం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కార్తిక్ ఘట్టమనేని ఈ 3 బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. సినిమా విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. సంగీతం డవ్ జాంట్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. నిర్మాణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించింది. ప్లస్ పాయింట్స్: రవితేజ సరికొత్త స్టైలిష్ లుక్, యాక్షన్ పర్ఫార్మెన్స్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే 40 నిమిషాల ఎపిసోడ్, అద్భుతమైన విజువల్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్. అక్రమ ఆయుధాల రవాణా నేపథ్యంతో సాగే సందేశం. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగటం, కొన్ని చోట్ల సంభాషణలు మరీ ఎక్కువగా ప్రాసలతో ఉండటం వల్ల సామాన్య ప్రేక్షకులకు కొంచెం భారంగా అనిపించవచ్చు. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ స్టోరీ అంతగా పండకపోవడం. ఈగల్ ఒక రెగ్యులర్ రవితేజ సినిమాలాగా కాకుండా చాలా స్టైలిష్ గా తీసిన యాక్షన్ డ్రామా. యాక్షన్ ప్రియులకు మరియు రవితేజను కొత్త కోణంలో చూడాలనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమా చివర్లో ఈగల్ పార్ట్ 2 ఉంటుందని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. రవితేజ నటించిన ఈగల్ సినిమా కేవలం కథ పరంగానే కాకుండా దాని మేకింగ్, విజువల్ గ్రాండియర్ పరంగా కూడా టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లొకేషన్లు, విజువల్స్ ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీగా చిత్రీకరించారు. పోలాండ్ సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను, ముఖ్యంగా హీరో హిట్ మ్యాన్ గా కనిపించే సీక్వెన్స్లను పోలాండ్లోని అందమైన మరియు రా ఏరియాల్లో చిత్రీకరించారు. లండన్ కొన్ని ముఖ్యమైన సీన్ల కోసం లండన్ పరిసర ప్రాంతాలను ఎంచుకున్నారు. తలకోన అడవులు ఇండియాలో సహదేవ్ వర్మ పత్తి రైతుగా ఉండే సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్లోని తలకోన అడవుల్లో షూట్ చేశారు. ఈ అడవుల నేపథ్యం సినిమాకు ఒక న్యాచురల్ లుక్ ఇచ్చింది. దర్శకుడి 1 మ్యాన్ షో.
దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారు. ఆయన కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాటోగ్రఫీ, స్వతహాగా కెమెరామన్ కావటంతో సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు. ఎడిటింగ్, సినిమా గ్రిప్పింగ్ గా ఉండటం కోసం ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారు. రచన, కథ, స్క్రీన్ ప్లేలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. యాక్షన్ కొరియోగ్రఫీ, యాక్షన్ ప్రియుల కోసం ఈ సినిమాలో అదిరిపోయే ఫైట్స్ ఉన్నాయి. గన్స్ మరియు వెపన్స్, సినిమాలో వాడిన ఆయుధాలు చాలా రియలిస్టిక్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. క్లైమాక్స్ షూట్, క్లైమాక్స్ లో వచ్చే సుమారు 20-30 నిమిషాల యాక్షన్ బ్లాక్ సినిమాకే హైలైట్. దీనికోసం పెద్ద సెట్స్ వేసి హాలీవుడ్ స్టైల్లో గన్ ఫైట్స్ ప్లాన్ చేశారు. రవితేజ మేకోవర్, ఈ సినిమా కోసం రవితేజ తన లుక్ పూర్తిగా మార్చుకున్నారు. గడ్డం పెంచి నెరిసిన జుట్టుతో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాధారణంగా రవితేజ సినిమాల్లో ఉండే కామెడీ ఎనర్జీ కంటే ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా సీరియస్ గా గంభీరంగా ఉంటుంది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సంగీత దర్శకుడు దవ్ జాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మేకింగ్ స్టైల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో బీజిఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. బడ్జెట్, ప్రొడక్షన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సుమారు 35-40 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది. భారీ తారాగణం మరియు విదేశీ షెడ్యూల్స్ వల్ల నిర్మాణ విలువలు చాలా రిచ్గా అనిపిస్తాయి. మొత్తానికి ఈగల్ సినిమా ఒక టెక్నికల్ వండర్గా తెలుగు సినిమాల్లో యాక్షన్ మేకింగ్ స్టైల్ను కొత్త పుంతలు తొక్కించేలా రూపొందించబడింది. షూటింగ్ గ్యాప్లో క్రికెట్ సందడి, సాధారణంగా రవితేజ సెట్స్లో ఉంటే సందడి మామూలుగా ఉండదు. షూటింగ్ విరామ సమయాల్లో రవితేజ, నవదీప్, ఇతర సాంకేతిక నిపుణులు కలిసి సెట్స్లోనే క్రికెట్ ఆడేవారట. సీరియస్ యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నప్పుడు కూడా గ్యాప్ దొరికితే చాలు బ్యాట్, బాల్ పట్టుకొని రవితేజ రెడీ అయిపోయేవారని చిత్ర యూనిట్ సరదాగా చెప్పుకొచ్చారు. రవితేజ ఎనర్జీ సీక్రెట్, సినిమాలో రవితేజ పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది. కానీ కెమెరా ఆఫ్ అవ్వగానే ఆయన మళ్ళీ తన పాత ఎనర్జీతో అందరినీ నవ్విస్తూ ఉండేవారట. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, రవితేజ సెట్లో ఉంటే అసలు ఎవరూ అలసిపోరు, ఆయన ఇచ్చే జోకులు, ఎనర్జీ అలాంటివి అని అన్నారు. పోలాండ్ చలిలో కష్టాలు, పోలాండ్ షెడ్యూల్ సమయంలో విపరీతమైన చలి ఉండేదట. ఆ చలిలో కూడా రవితేజ చాలా ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొనేవారు. అక్కడ స్థానిక క్రూతో రవితేజ తనదైన శైలిలో కమ్యూనికేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేవారట. ముఖ్యంగా విదేశీ ఫ్లైటర్లతో ఆయన సరదాగా ముచ్చటించటం సెట్లో అందరినీ ఆకట్టుకుంది. డబ్బింగ్ సమయంలో ఫన్, నవదీప్ మరియు రవితేజ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీరిద్దరూ కలిసి సీన్లు చేసేటప్పుడు డైలాగ్స్ మధ్యలో ఓన్ ఇంప్రొవైజేషన్ చేస్తూ జోకులు పేల్చేవారట. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆ సీన్లు చూసి వీరు మళ్ళీ నవ్వుకునేవారట. గన్స్ పట్ల రవితేజ ఆసక్తి, ఈ సినిమాలో వాడిన తుపాకులు అన్నీ చాలా స్పెషల్గా డిజైన్ చేశారు.
రవితేజకు ఆ గన్స్ వాడటం, వాటి మెకానిజం తెలుసుకోవడం అంటే చాలా ఇష్టమట. షూటింగ్ సమయంలో గన్ ఎలా లోడ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అనే విషయాల్లో ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నారట. ఆ ప్రశంస ఒక మెమరీ. షూటింగ్ సమయంలో రవితేజ యాక్షన్ సీన్స్ చూసి డైరెక్టర్ కార్తిక్ ఒక సందర్భంలో, "సార్, మీరు నిజంగానే ఈగల్లాగా కనిపిస్తున్నారు" అని అన్నారట. ఆ కాంప్లిమెంట్ రవితేజకు బాగా నచ్చిందట. మొత్తానికి తెర మీద సినిమా చాలా సీరియస్ గా కనిపించినా తెర వెనుక మాత్రం చిత్ర యూనిట్ అంతా ఒక ఫ్యామిలీలా చాలా సరదాగా గడిపారు. ఈగల్ వంటి భారీ యాక్షన్ సినిమా చిత్రీకరణ సమయంలో కొన్ని సవాళ్లు, చిన్నపాటి ప్రమాదాలు ఎదురవ్వటం సహజం. ముఖ్యంగా విదేశాల్లో మరియు అడవుల్లో షూటింగ్ చేసినప్పుడు చిత్ర యూనిట్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. పోలాండ్ యాక్షన్ సీక్వెన్స్ లో గాయాలు. పోలాండ్లో గడ్డకట్టే చలిలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఆ సమయంలో రవితేజ స్వయంగా రిస్క్ తీసుకొని కొన్ని స్టంట్స్ చేశారు. ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు రవితేజకు చేతికి చిన్నపాటి గాయమైందట. అయినప్పటికీ షూటింగ్ ఆపకుండా ఆయన తన పనిని పూర్తి చేయడం చూసి అక్కడి విదేశీ క్రూ ఆశ్చర్యపోయారట. గన్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు. ఈ సినిమాలో వాడినవి నిజమైన గన్స్ కాకపోయినా అవి చూడటానికి మరియు పనిచేయడానికి చాలా సహజంగా ఉంటాయి. గన్ ఫైర్ చేసినప్పుడు వచ్చే శబ్దం, గాలి పీడనం వల్ల నటుల చెవులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. 1-2 సార్లు పొరపాటున మిస్ఫైర్ జరిగినప్పుడు యూనిట్ సభ్యులు కాస్త కంగారు పడ్డారట. కానీ ఎవరికీ ఏమీ కాలేదు. తలకోన అడవుల్లో సవాళ్లు. తలకోన అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం అస్సలు సహకరించలేదు. జారిపడ్డం. అడవిలో నేల తేమగా ఉండటం వల్ల కెమెరా పరికరాలను మోసుకెళ్లేటప్పుడు కొందరు టెక్నీషియన్లు జారిపడ్డారట. కీటకాలు, పాములు. దట్టమైన అడవి కావడం వల్ల షూటింగ్ ఏరియాలో పాములు, తేళ్లు వంటివి కనిపించేవి. ఒకసారి షూటింగ్ స్పాట్లోకి పాము రావడంతో యూనిట్ అంతా కాసేపు భయపడి షూటింగ్ నిలిపేశారట. డస్ట్ అండ్ స్మోక్. సినిమాలోని చాలా సీన్లలో దుమ్ము, ధూళి ఎగిరేలా ఎఫెక్ట్స్ వాడారు. దీనివల్ల నటీనటులకు, టెక్నీషియన్లకు శ్వాస తీసుకోవడంలో మరియు కళ్ళల్లో నలుసులు పడి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ షూట్ చేసేటప్పుడు గాలిలో పొగ ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి స్వల్పంగా ఊపిరితిత్తుల ఇబ్బంది కలిగిందని సమాచారం. రవితేజ డెడికేషన్. నిజానికి పెద్ద ప్రమాదాలు జరగకుండా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ముందే పగడ్బందీగా ప్లాన్ చేశారు. అయితే రవితేజ బాడీ పెయిన్స్ తో ఉన్నా కూడా డూప్ లేకుండా కొన్ని సీన్లు చేయడం వల్ల ఆయనకు కండరాలు పట్టేయడం వంటివి జరిగాయి. కానీ చిత్ర యూనిట్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల ఎటువంటి భారీ ప్రమాదాలు జరగకుండా సినిమా సురక్షితంగా పూర్తయింది. అందుకే అవుట్పుట్ అంత క్వాలిటీగా వచ్చింది. ఈగల్ సినిమా బాక్సాఫీస్ ఫలితం విషయానికి వస్తే దీనిని ఒక యావరేజ్ లేదా మిక్స్డ్ రిజల్ట్ ఉన్న సినిమాగా చెప్పొచ్చు. బాక్సాఫీస్ వసూళ్లు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 నుండి 35 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమా బడ్జెట్, బిజినెస్ దృష్ట్యా చూస్తే ఇది బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవడానికి కొంచెం కష్టపడింది. కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలను మిగిల్చింది. రవితేజ కొత్త లుక్, హాలీవుడ్ స్థాయి మేకింగ్, యాక్షన్ సీక్వెన్స్లకు మంచి ప్రశంసలు దక్కాయి. మాస్ ఆడియన్స్ కు కొన్ని సీన్లు బాగా నచ్చాయి. కథలో లోతు తక్కువగా ఉండటం, ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగటం మరియు సినిమా అంతా గన్లతో నింపేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ కాలేదు. ఓవర్సీస్ లో ఈ సినిమా పర్వాలేదనిపించింది. థియేటర్ల కంటే కూడా ఓటీటీ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాక ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ బాగుండడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ లో చాలా మంది ఈ సినిమాను చూశారు.